హలో ఎవ్రీవన్. సో ఈరోజు మీ అందరినీ ఏఎంబి మాల్ తీసుకుపోతున్నా. దాన్ని శరత్ సెంట్రల్ మాల్ అంటారు. చలో ఎంజాయ్ చేసేద్దాం ఈరోజు మరి. మన ఇదే ప్లేస్ నా హెల్మెట్ ఎవడో దొబ్బేసాడు. సో డెఫినెట్లీగా హెల్మెట్స్ మాత్రం ఉంటే లాక్ వేసుకోండి. సో ఫైనల్గా మేమైతే శరత్ సెంట్రల్ మాల్కి అయితే వచ్చేసాం. సో మనందరూ తెలిసి ఏఎంబి మాల్ ఇది. మాల్కి ఫుల్ పార్కింగ్ అయితే ఉంది. దాదాపుగా B4 వరకు ఉంది. సో బేస్మెంట్ 4 అనమాట. చాలా పెద్ద మాల్ ఇది. సో చాలా పార్కింగ్ ఉంది ఇక్కడ. సో మన వెహికల్ పార్క్ చేసి మనం అయితే ఎంట్రీ గేట్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఉంది బేస్మెంట్ 2. సో ఎలివేటర్ లాబీ ఇది. ఎంట్రీ ఇటు కదా, ఎంట్రీ క్లోజ్ చేస్తాడు. సో బాగున్నారా? ఇప్పుడు ఐ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నాం అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నీకు గుర్తుందా మిండి సార్? సో చెప్పాను కదా, ఇది చాలా పెద్ద మాల్. సో అన్ని బ్రాండ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. స్విచ్ అంట, ఇది యూమి, దట్ ఈస్ జాకీ, చాలా ఉంటాయి. సో ఈరోజు మనం మాల్కి రావడం మెయిన్ కారణం ఏంటంటే, సో షాపింగ్ అయితే వచ్చాం. సో మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేయలేము అనుకోండి. సో మనకి జుడియో ఒకటి ఉంది కదా, స్పెక్స్ తీస్తాను లేదా అర్థం కనబడుతాను. సో కంగ్రాచులేషన్స్. సో మనకు జుడియో అయితే ఉంది కదా, సో జుడియోకి అయితే వెళ్తున్నాం. సో చలో ఏమైనా షాపింగ్ చేస్తాను చూపిస్తాను. సో ఈ బ్రాండ్స్ మీకు కనబడుతున్నాయి కదా, సో ఈ బ్రాండ్స్ దీన్ని డైలీగా వాడేవి కాదనమాట. సో అందుకే అటువైపు వెళ్ళట్లేదు. పైకి వెళ్ళిపోతున్నాం మేము. సో మనం ఆ బ్రాండ్కి వెళ్తున్నాం, జుడియో అనమాట. కనబడుతుంది కదా, ఈ బ్రాండ్ అని మనం వెళ్ళాల్సింది. సో మాల్ని ఒక చిన్న సినిమాటిక్ వీడియో చూపిస్తా వీలైతే. నాకు తెలిసి జుడియో 2nd ఫ్లోర్లో ఉంటుంది అనుకుంటా. ఆ జుడియో అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోయింది వాళ్ళం. ఆ అమ్మాయి అటు వెళ్ళిందా? ఇది పదా మరి ఇంకెందుకు లేట్. సో జుడియో అమ్మాయి అటు వెళ్ళింది. జుడియో టీషర్ట్ తీసుకున్న కనుక జుడియోకి వెళ్తుంది. సో మనం కూడా అమ్మాయిని ఫాలో అయితే జుడియోకి వెళ్ళిపోతాం. జుడియో టీషర్ట్ వేసుకుని జుడియోకి వెళ్తారు. సో ఎదురుగా మనకి వెస్ట్ సైడ్ కనపడుతుంది కదా, సో డైలీ వేసుకునే బ్రాండ్ అదేని. సో ఒకసారి వెస్ట్ సైడ్ కూడా వెళ్దాం, దాని తర్వాత జుడియోకి వెళ్దాం. చలో. ఓ ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, సో అందుకే చాలా మంచిగా డిజైన్ చేశారు లైట్స్తోని, మన ఫ్లాగ్ కలర్స్తో. ఏ మాల్కి ఎంట్రీ వచ్చినా ఫస్ట్ లేడీస్ ఐటమ్స్ ఉంటాయి. మమ్మల్ని పాస్ చేయాలి సార్. వాళ్ళే కదా మగవాళ్ళని తీసుకొస్తారు. మన షాపింగ్ ఎప్పుడు పైనే అనమాట, కింద లేడీస్ పైన ఉంది. సో అందుకే మనం పైకి అయితే వెళ్తున్నాం. తప్పుగా అర్థం చేసుకోక, 5th ఫ్లోర్లో మన బట్టలు ఉన్నాయని చెప్తున్నాను. అంత దరిద్రం కాకపోతే గర్ల్స్కి 2 స్టోర్స్ 2 బేస్మెంట్స్, ఓన్లీ జెంట్స్కి ఒకే ఒక స్టోర్. కానీ మనమే ఎక్కువ షాపింగ్ చేస్తాం, మనదే ప్రైస్ ఎక్కువ. కానీ మనమే ఎక్కువ షాపింగ్ చేస్తాం. సో మాల్ ఎంత పెద్ద అయితే ఇదే బాధ. ఎక్కడ నుంచి నాకు తెలిసి 2nd ఫ్లోర్. మేము 2nd ఫ్లోర్ మొత్తం ఎత్తుకొని కానీ జుడియో దొరకలేదు. మేబీ 3rd ఫ్లోర్కి వెళ్ళాలేమో. ఇది 3rd ఫ్లోర్లో ఉన్నాం మనం. అచ్చా, ఇక్కడ నుంచి వద్దాం, అట్లీస్ట్ దొరుకుతుందా. మా ఊడితో కనిపెట్టాడంట అటు సైడ్ అంట. సో అటు సైడ్ వెళ్దాం మనం ఒకసారి. ఈ మాల్స్ అంతా లేడీస్ కోసమే అనుకుంటా. చూడండి, ఎక్కడికి వెళ్ళినా లేడీస్ ఐటమ్స్. బాబాయ్ లేడీస్ ఐటమ్స్. ఎక్కడుంది? వెళ్ళిపోయిందా? తీసేసారా? దారా ఉంటే దారా. ఇది కంప్లీట్ 3 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ 2 సెషన్స్. ఎనీవన్ కెన్ యూ ఆన్సర్ దట్ క్వశ్చన్? వాట్ ఉమెన్ వాంట్? సో ఇది చూస్తారు కదా, సో 3D స్క్రీన్ అనమాట. మేము వచ్చి అరగంట అయింది.
దాదాపు 4 ఫ్లోర్ తిరిగాం అనమాట, కానీ జుడియో మాకు దొరకలేదు మాకు. సో స్టిల్ సెర్చింగ్ ఫర్ జుడియో. సో వీకెండ్లో హైదరాబాద్ మొత్తం ఈ మాల్స్లోనే ఉంటారు అనమాట. సో ఏఎంబి ఒకటి, నెక్స్ట్ ఇంకేమున్నాయి, వేర్ కిదర్ రే అని అంటాం. నేనేమైనా వేసుకురా ఉన్నారా నాకు అన్నీ తెలియడానికి? నేను వెతుకుతున్నాను కదా నీలాగే. ఇలాంటి మాల్లో జుడియో ఎదగడానికి చాలా టైం పడుతుంది. సో ఇలాంటప్పుడు మీకు మంచి సజెషన్ ఇస్తాను ఏంటంటే, ఎవరికైనా అడగండి, అడిగేసి వెళ్ళండి. అలా తిరగకండి మా టైం వేస్ట్, టైం బొక్క. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. సో మా వాడు ఏమంటుండంటే, ఎలాగో అలసిపోయాం కదా, సో స్టార్ బక్స్కి వెళ్ళి చాయ్ తాగుదాం అంటుండు. కానీ మన దగ్గర బక్స్ లేవు కదా, ఓన్లీ రూపీసే ఉన్నాయి. అది ఒప్పుకుంటాడారా? సో ఇప్పుడు మా వాడు జుడియో ఎదగడానికి వాడు ట్రైల్ చేస్తుండో, ఒక సిబిఐ ఆఫీసర్లో ట్రై చేస్తుండో. ఒకసారి చూడండి. అది కాదు బ్రో, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసాం. అక్కడి నుంచి వచ్చి ఎస్కలేటర్ ఎక్కాం పైకి. ఆ పక్కన లెఫ్ట్లో ఉండాలి కానీ అక్కడ లెనోవో ఉంది. ఐ థింక్ చేంజ్ చేసినట్టున్నారు లెనోవో షాప్కి జూడియోకి లెనోవో, లెనోవోకి జూడియోగా. You are really a God-gifted child. బికాజ్ ఇట్ ఈస్ సెకండ్ ఫ్లోర్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఈ అడిగింది ఏదో ఒక అరగంట ముందు అడుగుంటే, ఆ అరగంట ఏదో జుడియోలో టైం పాస్ చేసిందాం కదరా షాపింగ్ చేసుకుంటూ. మా కిందే ఉంచుకుని ఊరి మధ్య కొట్టున్నాం. ఇదిగో జుడియో. నిజంగా తిరుపతిలో వేడుకొండల స్వామి చూసినప్పుడు కూడా ఎంత ఆనందం కలగల నాకు మాత్రం. ఈరోజు తిరిగిన తిరుగుడికి సెకండ్ ఫ్లోర్ అన్నాం, థర్డ్ ఫ్లోర్ అన్నాం, ఏదో అన్నీ తెలిసిన వాళ్ళలాగా. ప్రస్తుతానికి వచ్చాం, మళ్ళీ మాట్లాడదాం. మినీ తిరుపతి అనమాట. సో క్రౌడ్ అంత ఉన్నారు ఫుల్గా. సో మనకి ఏం కావాలో తీసేసుకొని, ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే మీకు చూపిస్తారండి. సో మీరు తిరుపతి లైన్ చూసి ఉంటారు, మళ్ళీ జుడియో పేమెంట్ కౌంటర్లో లైన్ చూస్తారు. మనోడు ఆడే ఉన్నాడుగా. ఇవి మన బడ్జెట్ అనమాట, 199. ఇలాగా మనం కొన్ని సక్సెస్ సెలెక్ట్ చేసుకున్నాం. మా ఊరు తీసుకొస్తున్నాం అనమాట బ్యాగ్కి. చాలా ఉన్నాయి. ఇక్కడ అంతా బాగుంటుంది కానీ ఆ బిల్లింగ్ కౌంటర్ ఒకటే కొంచెం కష్టం. రికార్డులో ఉందా? అంతా బాగుంటుంది కానీ ఆ బిల్లింగ్ కౌంటర్ ఒకటే కొంచెం కష్టం అనమాట. తిరుపతి లైన్ అంత ఉంది, అది కొంచెం తక్కువ ఉంది ఈరోజు లైన్. ఫైనల్గా బిల్లేజ్ చేస్తామరా. ఎంత వచ్చిందని అడక్కు చెప్పలేను. ఫైనల్గా మన జుడియో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిల్లింగ్ కౌంటర్లో మధ్యన దూరిపోయాను. దొరికిపోతాం అంటే బిల్ వేసాడు, అందుకే వేగంగా అయిపోయింది. లేకపోతే తిరుపతిలో ప్రసాదం లైన్ కట్టినట్టే చాలా టైం పట్టేది. మీరు చూస్తున్నారు కదా, ఇది ఫోటో స్పాట్ అనమాట. చూస్తున్నారు కదా, తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఫైనల్లీ అవర్ షాపింగ్ ఇస్ డన్. సో వీఆర్ లీవింగ్. బై బాయ్. If you guys are new to my channel, please do subscribe.